Please subscribe Telugu 7 Media. కమెడియన్ ఇమ్మాన్యుయల్ గారు నిజంగా నన్ను అనుకుంటున్నారా లేదు మొదట మీతోనే ఈ స్పీచ్తో అసలు మీకు ఎవరో గట్టిగా చెప్పినట్టున్నారు ఫస్ట్ ఫస్ట్ సెంటర్లో నించోబెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఇమ్మాన్యుయల్ అండి. సాంప్రదాయని సుప్పిని శుద్ధభూషణ్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఇది చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎంటర్టైనింగ్ రోల్ రాశారు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీ అందరిని నవ్విస్తుంది. నా ఒక్క క్యారెక్టరే కాదండి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మీ అందరినీ హ్యాపీగా నవ్వుకునేలా చేస్తుంది. అండ్ సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టరు. అండ్ శివాజీ అన్న లయ గారి కాంబినేషన్లో చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వాళ్ళతో అంత పెద్ద వాళ్ళతో చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మీరు లయ గారు ఎరక్కొట్టేశారండి, నేను చూశాను. బట్ సూపర్ అంటే సూపర్ చేస్తారు. పర్ఫెక్ట్ కంబ్యాక్ మేడం మీకు ఇది. ఈ సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సుధీర్ అన్నకి అండ్ శివాజీ అన్నకి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ March 6th ఇది థియేటర్స్కి రాబోతుంది. బేసిక్గా ఫస్ట్ ఓటీటీ అనుకున్నారు, లేదు ఇది థియేటర్లో చూస్తేనే ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి నమ్మి ముందుకొచ్చి ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో March 6th అందరు తప్పకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాన్యుయల్ గారు. ఇప్పుడు డైరెక్టర్ సుధీర్. సో లేదు ఇది ఖచ్చితంగా థియేటర్లో వేస్తేనే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం. సో దాని తర్వాత అది చెప్పగానే సాయి గారు, నితిన్ గారు ఒప్పుకోవటం, శివాజీ గారు ఒప్పుకోవటం. సో ఫైనల్గా బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఇద్దరు ముందుకొచ్చి దీన్ని థియేటర్లో ఇచ్చడం అంటే అన్నీ ఒకసారిగా ఒక మిరాకిల్ లాగా, ఒక కమన్ కోలాగా అయిపోతున్నాయి. సో కొంచెం నిజంగా ఇప్పుడు నర్వస్గా ఉందండి నాకు థియేటర్ ఇది అవుతున్నప్పుడు. సో యాక్చువల్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కానీ నాకు ఎప్పుడు ఇది అనిపించలేదు, కానీ కొంచెం ఓవర్ జాయ్ నిజంగానే ఆ ఫీలింగ్లో అయితే ఉన్నాను. అండ్ యాక్చువల్గా మనకు ఇండస్ట్రీలో ఒక మాట ఉంటుంది, సినిమా దానికి ఏది కావాలో అది చేసుకుంటుంది అని. సో అది ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ పరంగా కావచ్చు. సో అలా ఈ సినిమా థియేటర్స్ కావాలి అనుకుందేమో, అలా మంచి కంటెంట్ ఎత్తుకుంటూ థియేటర్సే వచ్చాయి. సో ఈరోజు దానికి మెయిన్ కారణమైన బన్నీవాస్ గారు సార్ థ్యాంక్ యూ, వంశీ గారు థ్యాంక్ యూ సార్. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. సో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. అందరికి నమస్కారం అండి. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది అందరూ పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఫిలిం జర్నలిస్టులకి అందరికండి. మా ఈ సినిమాలని ప్రజల వద్ద చేర్చేది మీరే. మాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, మా సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా మీరు దగ్గరుండి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫిలిం జర్నలిస్ట్ ఫెటర్నిటీ అందరికీ. ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బలంగా మీ సపోర్ట్ ఉంది, చాలా బలంగా మీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సాంప్రదాయని సుప్ని శుద్ధపూసని సినిమా శివాజీ గారు, లయ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైం వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా ఒక మంచి క్రైమ్, ఫ్యామిలీ, థ్రిల్లర్, కామెడీ సినిమా. ఇది మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ సినిమా వాసు గారు, వంశీ గారితో ప్రజెంట్తో మీకు ముందుకు రాబోతుంది. March 6 ఇన్ థియేటర్స్. ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ. మా ఇంట్లో మా ఆవిడతో కంటే ఎక్కువ మీ అందరితోనే ఎక్కువసేపు నేను ప్రతిరోజు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి కలుస్తూ ఉన్నాం. సో బట్ హ్యాపీ ఫర్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ సే యూర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అదే
నాకు తెలుసు అది. ఓకే, సో మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఇంకేమున్నాయి సార్, టాటా బిర్లా, మధ్యలో లైలా, అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ పెయిర్, హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే, ఎందుకంటే ఎందుకంటే నేను అప్పుడు 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 అప్పుడేదో చిన్నవాడిలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు మెరిసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. సో బట్ యా అదే, సో కమ్బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్తో నేను అసోసియేట్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అలవాటు అది. ఓ మై గాడ్, నో కట్అవుట్స్, ప్రాణం ఇచ్చేస్తాం మేడం కోసం కావాలంటే. ఓకే, ఎనీవే, సాంప్రదాయని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ యాజ్ సాయి సెడ్. అండ్ ఈటీవీ వాళ్ళు వేరు, మేము వేరు కాదు. సో మా సినిమాలు అంటే వాళ్ళే, వాళ్ళ సినిమాలు అంటే మాయే. సో ఈటీవీ వాళ్ళు చేసిన సినిమా అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది, అటువంటి సినిమా మళ్ళీ ఈ సినిమా. అండ్ మేము ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, మీ అందరి ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారు ఎరగదీశారు. అలాగే రోషన్ బుడ్డోడు క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అండ్ మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. అండ్ ఇంకా మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి ఆమెను. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద, యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, అది నేను ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే, వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది, అది చెప్పాను అంతే. కాదు, ఇంతకుముందు ఇండస్ట్రీలో స్పీచెస్ అంటే ఒకరిద్దరు పేర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ స్పీచెస్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. ఇంకా అదేం లేదు, ఈ రోజుకి చాలా రండి నెక్స్ట్. థ్యాంక్ యూ. ఎస్ బన్నీవాసు గారే మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతా మాట్లాడేస్తారా? పర్లేదు. ఇప్పుడు ఆయన ఈ మధ్య ఇండస్ట్రీలో ఇచ్చేశారు. ఎస్ సరే, మిడిల్లోకి రండి. ఈ మధ్య కాలంలో వంశీ గారిని స్పీచెస్ని కొట్టే వాళ్ళు ఇంకా రాలేదంట. యాక్చువల్లీ ఆయన ఈ మధ్య ఒకరిద్దరి తర్వాత ఇండస్ట్రీలో స్పీచెస్ ఆయన ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద మీడియా సోదరులు అండ్ సోదరి మనందరికీ. బికాస్ లాస్ట్ 1 year నుంచి ఏదైనా బెస్ట్ స్టేజ్ ఎక్కువసార్లు అటెండ్ అయిన ఏదైనా అవార్డు ఉంటే నేను, వంశీ అండ్ మా సాయి గారే తీసుకుంటాము. అన్నిసార్లు అటెండ్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని అందరినీ ఇంత ఓపిక్గా మీరు అందరూ భరాయిస్తున్నందుకు, ఎస్పెషల్లీ మీడియా. అండ్ ఈ సినిమా నేను చూడటానికి కానీ, నేను వంశీ కలిపి దీన్ని రిలీజ్ చేయడానికి కానీ మెయిన్ కారణం అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ బిలీవ్ దిస్ ఫిలిం. అందరికన్నా కూడా ఆయన చూసి, లేదు ఇది ఓటీటీ సినిమా కాదని, ఇది పక్కా థియేటర్లో వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఈటీవీ వాళ్ళతో ఆయన మాట్లాడతాం, అలాగే మా అన్నతో మాట్లాడతాం, శివాజీ గారితో. దాని తర్వాత నేను కాల్ చేశాను, అన్న ఇట్లా ఉంది ఏంటి ఎదరికి వెళ్తున్నామా అంటే, లేదు తమ్ముడు పక్కా 100% మనం ఎదరికి వెళ్దాము, సినిమా చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఈ సినిమాని తీసుకొచ్చి థియేటర్స్లోకి తీసుకొస్తుంది. సో ఈ సినిమా థియేటర్స్లోకి రావడానికి క్రెడిట్ మాత్రం 100% అనిల్ రావుపూడి గారికి వెళ్తుంది. అండ్ సినిమా చూశానండి. శివాజీ గారు చాలా మంచి యాక్టర్. అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ అందరికీ తెలిసింది. అండ్ ఎంత కింద నుంచి ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ కెరియర్ని రన్ చేసుకున్నారనేది. ఆఫ్టర్ దట్ 90s తర్వాత ఆయన ఇంకొక స్టెప్ ఎక్కారు కెరియర్లో. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు 90s దగ్గర నుంచి. బికాస్ 90s కానీ తర్వాత వచ్చిన కోర్ట్ కానీ ఈ సినిమాలన్నీ కూడా ఆయన ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన గురించి మనందరికీ తెలిసిందే. నిజంగా ఈ సినిమాలో నేను ఆయన కన్నా కూడా ఎక్కువ సర్ప్రైజ్ అయ్యానంటే లై గారి గురించి. అంటే ఆవిడ్ని చాలా క్యారెక్టర్స్లో చూసాము, చాలా సినిమాల్లో చూసాము, కానీ ఈ సినిమా అయితే ఇరగ్గొట్టి పడేసింది ఆవిడ.
ఇది రాసుకొని నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఒక ఎనర్జీ ఉంటుందని చెప్తాను కదా. ఈ సినిమాకి అయితే ఎనర్జీ ఆవిడే ఇరక్కొట్టి అవతలేసేసింది ఈ సినిమాని. డెఫినెట్గా ఆవిడకైతే మాత్రం ఇంకా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక మాత్రం రై గారు బాగా గుర్తుంటారు అందరికీ. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం 100% మళ్ళీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ సినిమా అంటే ఎప్పుడు కూడా క్రైమ్ థ్రిల్లర్స్లో ఎక్కువ కూడా ఏంటంటే డార్క్ కామెడీ వైపు వెళ్తాం. జనరల్గా ఏంటంటే అది ఒక మోడల్ కింద ఉంటుంది. బట్ ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిన విషయం ఎక్కడంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ని చాలా ఫ్యామిలీ పరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా క్రైమ్ థ్రిల్లర్ కింద ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేటట్లు ఉంటుంది. అండ్ దానికి నిజంగా అతను రాసిన రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేసుకున్నాడు. అండ్ ఈటీవీ ఉంటే దాని వెనకాలే బన్నీవాసు అండ్ వంశీ నందిపాటి లాస్ట్ 1 year నుంచి వెళ్తూ ఉన్నారు. ఫర్దర్గా కూడా మంచి జర్నీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి బాగా సినిమా తీస్తారు. నేను దాన్ని రిలీజ్ చేసి బాగా సంపాదించుకుంటాను. ఇది చాలా బాగుంది, నాకు హ్యాపీగా ఉంది. అలాగే మమ్మల్ని వదలకుండా ఈటీవీ జాగ్రత్తగా ఇలాగే 4 డబ్బులు ఇచ్చి చక్కగా మేము అందరం కూడా కొంచెం ఆస్తులు సంపాదించుకునేటట్లు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ కోఆపరేట్ చేయాలి మరి. చేయాలి. దానికి ఏ డిస్ట్రిబ్యూటర్లో ఏ ప్రొడ్యూసర్లు కూడా అడ్డు రాకుండా నాకు ఈటీవీ ప్రయాణం అలాగే సాగాలని చెప్పి వాళ్ళందరూ కూడా కొంచెం బాధ ఉన్నా కూడా మా అందరినీ దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా కూడా ఇప్పుడు మా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈటీవీ అండ్ వంశీ నా కాంబినేషన్లో ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఈ సినిమా కూడా అంత బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఎదురెదురు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నీవాసు గారు ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాక కొంచెం అని మర్చిపోయాను. సో అంటే వేరే ఎమోషన్లో ఉన్నాను. బేసిక్లీ ఓటీటీలో వస్తోంది అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఒక అలీ గారు కూడా వచ్చారు మనతో పాటు. గట్టిగా చెప్పట్లతో ఆయనకి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ని ఆయన పోషిస్తున్నారు. ప్లీజ్. సో ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమా థియేటర్లో చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలామంది వర్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి అలాగే ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవ్రీవన్కి పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ టెన్షన్. అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాము, కరెక్ట్గా వెళ్తోంది, కరెక్ట్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాము. సో అందుకని ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ఇది హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే థ్యాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను దట్ ఈ ఫిల్మ్ విన్నంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం కాకుండా ఏడిపించడం. ఎప్పుడు ఏడుపు రోల్స్లో చూసి ఉంటారు చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏడిపించడం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ దాట్. తర్వాత శివాజీ గారు మంగపతిలో ఇలా ఎంత ఫెరోషియస్గా కనిపించిన ఆయన ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది ఆయన పెట్టిన ఫేస్ కానివ్వండి అంతా. సో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే అది చూసిన ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్గా కనపడుతుంది. సో
శ్రీరామ్గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఉత్తర రోల్ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని నేను చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ కూడా చాలా మంచి రోల్, అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానివ్వండి, అన్ని ట్రైలర్ కూడా చూశారు. ట్రైలర్ చూస్తాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బీ ద ఫస్ట్ వన్ టు గో. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఫిల్మ్ ఇది. ఐ కెన్ టెల్ దాట్. అది వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బీ. సో థ్యాంక్ యూ ఫర్ శివాజీ గారు ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. నేను 90s వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్, కానీ ఈ సినిమాతో మళ్ళీ నాకు ఒక లైఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఇచ్చినట్టుగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. దెన్ ఇది థియేటర్స్లోకి వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. March 6th సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ అట్ హోమ్. అంటే చాలామంది అనుకుంటాం మనం కొన్ని రోజులు అయ్యాక ఓటీటీలో చూసేయచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మధ్యలో బెల్ కొడతారు ఎవరు, మధ్యలో యూనో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ మధ్యలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, అది ఆ ఎమోషన్ కంటిన్యూస్గా ఉండదు. సో అది ఇట్ ఈస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో థియేటర్స్కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లై గారు, మీరు చెప్పిన లాస్ట్ ఓటీటీ దాని మీద సాయి గారు కామెంట్స్ ఏంటి? మళ్ళీ కాంట్రవర్సీ కాదు కదా. సో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం అలీ గారు 500 రూపీస్ ఇచ్చారు నాకు. అలీ గారు అడుగుతారా? కాదు, అది ఏంటంటే అది ఇట్స్ వర్కింగ్ అని చెప్తున్నాను. చూడండి, మాది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్కి వస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇంకో రకంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తా. సో డెఫినెట్లీ మీ 500 రూపీస్ నోట్ ఇస్ వర్కింగ్. మీ బ్లెస్సింగ్స్ అలా వచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే తెలీదు నాకు. అది తెలుసుంటే ఫస్ట్ సినిమా స్వయంవరంకి వర్క్ చేసినప్పుడే అప్పుడు అంటే ఒక నోట్ కాకుండా ఇంత పెద్ద కట్టనే తీసుకునే వాళ్ళం స్లోగా ఒక్కొక్కటిసారి చేసినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ లై గారు. ఎస్ పిక్చర్, ఎస్ అలీ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక పిక్చర్ విత్ హిమ్. డీజే గారు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు సార్. ఇందాక సాంగ్ చూసాం. థ్యాంక్ యూ అమ్మా. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. సాంప్రదాయని శృతిని శుతపూసిని మా సుధీర్ సాంప్రదాయబద్ధంగా శృతి లేకుండా పోసకొచ్చినట్టు రేపు 6వ తారీఖు చెప్పబోతున్నాడు. సో అంత అద్భుతమైన ఒక కథ శివాజీకి చెప్పి ఒప్పించి, నేను ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాను అనేది నాకు తెలియదు సార్, మీరు ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అంటే నేను ఇంతే ఇస్తాను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంతలోనే తను ఆ సినిమా తీయడం కూడా జరిగింది. లక్కీగా మాకు ఓటీటీలో వెళ్ళే టైంకి ఆ సినిమా అనిల్ రావుపూడి గారు చూడటం, అబ్బాయి ఇది థియేటర్లో రిలీజ్ చేయండి చాలా బాగుంటుంది అని ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వటం, దాంతో మా బనివాసు గారు ముందుకు రావటం అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాకుండా ఇటీవల మధ్యకాలంలో థియేటర్లో ఒక 2 గంటల సేపు కూర్చొని డెఫినెట్గా ఎంజాయ్ చేసే సినిమా శివాజీ తీసిన ఈ సాంప్రదాయని శృతిని శుతపూసిని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మా అందరికి తెలుసు. మిస్సమ్మ, అలాగే టాటా పిల్ల, మధ్యలో లైలా, అదరిందయ చంద్రం,
అలాగే ఇప్పుడు 4వ సినిమా ఇది, నాలుగో కాంబినేషను ఈ సాంప్రదాయాన్ని సుత్తపోసుని. సో ఆల్మోస్ట్ నేను విశ్వంలో లేను కానీ ఈ 3 సినిమాల్లో అయితే ఉన్నా. అదిరినే చదరం, టాటా పిల్ల, మళ్ళీ ఈ సాంప్రదాయం సుత్తపోసుని ఈ కాంబినేషన్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని నా నమ్మకం ఉంది. అండ్ డైరెక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే తను మాకు ఏదైతే చెప్పాడో అదే తీశాడు, అదే చెప్పాడు. సో ఈ సినిమా రేపు 6వ తారీఖున థియేటర్ రిలీజ్ అవుతుంది. సో శివాజీ, డెఫినెట్గా నీ బ్యానర్లో ఇది ఒక పెద్ద హిట్ అయ్యి నీ బ్యానర్కి మంచి పేరు తీసుకొస్తుందని. అలాగే ఈ సినిమాలో చాలామంది నటులు ఉన్నారు. అంతేకాకుండా టెక్నీషియన్స్ ముఖ్యంగా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా తను హీరోగా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఎక్కడ కనిపించాల. తను ఒక టెక్నీషియన్గానే పనిచేశాడు శివాజీ. లొకేషన్లో అవ్వచ్చు, జనాలు కెమెరామెన్ సార్ జనాలు ఎక్కువ ఉన్నారంటే తనే వెళ్ళి అందరినీ పక్కరమని చెప్పి అలా టెక్నీషియన్గా చేశాడు, హీరోగా చేశాడు, ప్రొడ్యూసర్గా చేశాడు. ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఏదైతే తను కమిట్ అయ్యాడో అదే ఇచ్చాడు, అదే సినిమా చేశాడు. రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి, ఎందుకంటే రంజాన్ నెల కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ చేసి రావడం జరిగింది. అదే రాగానే అడిగాడు శివాజీ, తిన్నావా నాన్న? తిన్నానరా, ఇప్పుడు అందరిని తినడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు. అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసుని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని బన్నీవాస్ గారు, అలాగే వంశీ నందిపాటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ముందుకెళ్తా ఉంది ఈ సినిమా. సో ఒక లక్కీ కాంబినేషను వాళ్ళది, ఈటీవీది. సో అదే ప్రాసెస్లో వెళ్తూ ఉంది. ఈ సినిమాకి అన్నీ కూడా నేచర్ ఏమనుకుందో అదే జరుగుతూ వెళ్తూ ఉంది. వాస్తవంగా ఈ సినిమా నేను స్టార్ట్ చేసింది మాత్రం థియేటర్కేనండి. సాయి గారు అంతే కదా. సో థియేటర్కే స్టార్ట్ చేశాము. అంటే ఏమవుద్దంటండి, ఈ కథకున్న గుణము, న్యాయంగా మాట్లాడుతున్నాను నేను, ఈ కథకున్న గుణము కథ తెలియకూడదు. ఈ జానర్కే ఉన్న గుణం అది. దాన్ని మనం కథ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన విధానము మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న థియేటర్లోకి చూసేటప్పుడు ఏంటంటే అతను చెప్పింది తీశాడు, ఇలాంటి ఫీలింగ్ వస్తాయి. ఇది నిజం. కానీ ఈ సినిమా ఏదైతే ఈటీవీ విన్కి చెప్పామో అది మాత్రమే తీసాం. ఎక్కడా కూడా సినిమాలో ఒక కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైతే చెప్పామో అదే తీసాం. ఇందులో వాళ్ళకి చెప్పిన ఆర్టిస్టుల కన్నా కూడా చాలా పెద్ద ఆర్టిస్టులను పెట్టాను ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ 1,00,000 ఓటీటీలు వచ్చినా పని అవ్వదు. అది సినిమా అనేది కేవలం మన ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఇంకెక్కడ చూసినా కానీ అంత ఆనందం మాత్రం రాదు. అన్నీ మర్చిపోవాలంటే ఓటీటీలో ఏముందండి, సినిమా చూస్తా ఆపి పాజ్ చేసి బయటికి పోవచ్చు, చేయొచ్చు, రావచ్చు, ఏమైనా చేయొచ్చు. పాపం ఆయన అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆయనకి. అదేం లేదు, చెప్తామండి, అన్నీ చెప్తాను, క్లియర్గా అన్నీ చెప్తాను నేను. సో ఏమైంది, ఈ కంటెంట్ వాళ్ళు ఓటీటీకి ఎందుకు అడిగారనేది నేను దాన్ని కూడా క్లారిఫై చేస్తున్నా. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఇంత మంచి కంటెంట్ ఒరిజినల్లో ఇంతకుముందు అంటే ఒక 1.5 year నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఒరిజినల్స్గా రిలీజ్ చేయలేదు. సినిమా వేసిన థియేటర్ వేస్తున్నారు, దాంట్లో వేస్తున్నారు. ఫ్రెష్ కంటెంట్ వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ టీం అంతా కలిపి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ఈటీవీ వాళ్ళు నాకు ఏది చెప్పినా ఐఎమ్ ఓకే, లోపల ఏమున్నా సరే ఓకే, ఎథికల్గా నేను అలాగే ఉంటాను. ఈటీవీ కంపెనీ అంటే నేను అలాగే ఉంటాను. 100 కోట్లు పెట్టిన సినిమా అయినా సరే ఓటీటీ అంటే ఓకే సార్ అలాగే అంటాను. సో కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా ఈ సినిమానే కదండి, నేను చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసా. భానుచంద్ర గారి, సుమన్ గారి, ఇంకా ఎవరు అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేవాళ్ళం, జస్ట్ ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి ఓటీటీ థియేటరు అనేది లేదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా మీకు 100% ఇస్తుంది.
సినిమా ఇది థియేటర్లో వర్కౌట్ అవ్వదు, దీన్ని ఓటీటీ ఆ ఉద్దేశం అస్సలు లేదండి, ఎవ్వరికి కూడా లేదు. ఉంటే వంశీ గారు, బన్నీవాస్ గారు, ఆయన బన్నీ అంటే అలవాటు అయిపోయింది మాకు. సో ఎందుకు రిస్క్ చేస్తారండి, ఎవరైనా చేయలేరు. వంశీ గారు, బన్నీ గారు, వాసు గారు సినిమా చూసి నా చెయ్యి అలా పట్టుకొని పక్క తీసుకెళ్ళారు. చాలా మంచి సినిమా తీసామన్నా, చాలా క్వాలిటీ ఫిలిం తీసామన్నాను. లేకపోతే సినిమా చూశారు బాగుంది అని నేను వెళ్ళిపోతారు కదా. వంశీ గారికి అంతకుముందు చూపించినప్పుడు ఏంటి, జస్ట్ ఊరికే రష్ చూపించాం. కాపీ వచ్చి నాకు చూద్దామన్నారు, కాపీ వచ్చి నాకు చూసారు. ఇప్పుడు ఎలా ఉందండి వంశీ గారు అన్న, బాగుందండి అంతే. అందరు ఎవరెవరు చూసారు, మీరు వచ్చారు, వంశీ గారు, అనిల్ గారు, అలాగే ఈటీవీ ఫ్యామిలీస్ అందరూ చూసి, మా ఫ్యామిలీస్, మా టెక్నీషియన్ ఫ్యామిలీస్ అందరూ హిలేరియస్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఒకటే ఆలోచన, అంతే, ఇంకా రెండో మాటే లేదు, థియేటర్కి వెళ్ళిపోదాం. ఏ సాయి గారు, పక్కా ఇదే అండి. ఇందులో ఏమీ మేనమేషాలు ఏమీ లేవు. అసలు ఒకటండి, బాగాలేకపోతే నేనే ఒప్పుకోను. ఏంది మన బిడ్డ అయితే మాత్రం బాగాలేకపోతే ఎలా, దాన్ని ఆ లెక్కలో ఎలా చూడలేం. సో ఎంత మంచి సినిమానే థియేటర్కి తీసుకొస్తూ ఉంది. చాలా నేను ఎక్కడ కూడా ఇంత కూడా లోపల గుండెల్లో ఎంత బాధ ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా ఏమో సినిమా నిర్ణయమేనేమో ఓటీటీకి వెళ్ళటం, ఓకే అలాగే వెళ్దాం, మళ్ళీ అది ఎలా వచ్చి మళ్ళీ థియేటర్కే వచ్చింది సినిమా. సో సినిమాకి ఎప్పుడు ఏం కావాలో అదే జరుగుద్ది తప్ప మనం ఏం ఊహించుకున్నా జరగదు. సో అలా ఈ సినిమాకి జరిగిందండి. ఒక మంచి సినిమా, గ్యారంటీగా పక్కాగా ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమా తీసా. ధైర్యంగా ఇది నేను తీసిన సినిమా అని చెప్పుకోవడానికి ఏ మాత్రం చిన్న ఆలోచన కూడా, మీరు కూడా మీ మన్నలను అయితే గ్యారంటీగా పొందుతాను, మంచి సినిమా తీసామనే మాట అయితే వస్తూ ఉంది. సో ఈ క్రెడిట్ అంతా కూడా పూర్తిగా టోటల్ టీం వర్క్ అండి. ఇది డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా అండి, ప్రతి ఒక్కళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఈటీవీ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళకి ఈ క్రెడిట్ వెళ్తూ ఉంది. ఆర్టిస్టులుగా లయ నిజంగా ఆమెకి మేము ఇచ్చిన డేట్లు చాలా తక్కువ, 20 days అయినా ఇచ్చాం. ఆవిడ ఎన్ని రోజులు చేసిందో, ఆవిడకి ఒక్క రోజు లేకపోయినా కానీ వచ్చి లొకేషన్లోనే కూర్చునేవాళ్ళు. సో షూటింగ్కి కరెక్ట్గా 6:30కి 7కి షార్ట్ తీయాలంటే లయ ఇలా 6:30కి షార్ట్ తీస్తున్నాం మనం అంటే 4:30కి వచ్చిన రోజులు చాలా రోజులు ఉన్నాయండి. సో అంత ప్రేమించి చేసాం ఈ సినిమాని. అందరూ అలాగే చేస్తారు, అందరిలాగానే మేము చేసాం. డెఫినెట్గా రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వస్తూ ఉంది. మీ అందరూ దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని, అలాగే నా తోటి నటినట్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఆలీ అన్న అయితేనేమి, ప్రిన్స్ అయితేనేమి, ఇమ్మాన్యుల్ అయితేనేమి, అలాగే విలన్ శరత్ గారు అయితేనేమి, బెంగళూరు కన్నడ ఆర్టిస్ట్ ఆయన అయితేనేమి, అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా డేట్లతో సంబంధం లేకుండా అడిగిన ప్రతిసారి వచ్చారు. అలాగే ఈరోజు రోజా ఉన్నా కూడా అన్న ఆలీ అన్నకి ఫోన్ చేసి, అన్న మీరు వస్తే బాగుంటుందన్న అంటే ఆయన వచ్చేసారు. అది కూడా నాకు అనిపించింది లోపల, ఆయన ఉపవాసంలో ఉన్నారు, ఏమో అల్లా బ్లెస్సింగ్స్ ఉంటే వస్తాడు అనుకున్నాను, వచ్చేసాడు అలీ అన్న కూడా. సో ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఈ సినిమా. దీనికి 1.5 year కష్టం. ఖచ్చితంగా రేపు 6వ తారీఖు ఈ కష్టానికి మీ అందరి నుంచి ఒక మంచి అప్రిషియేషన్ వస్తుందని ఆశిస్తూ, మా సినిమాని మీరు అందరూ థియేటర్లో తప్పక చూస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ. ఇంకెవరిని మర్చిపోలేదు కదా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా నన్ను ఏది అడిగితే అది, ఎప్పుడు కూడా ఒకటే అండి, ఈటీవీ విన్కి నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ప్రతి ఒక్కటి నన్ను వాళ్ళు ఎప్పుడూ అడగలేదు ఏంటి అని. ప్రతి ఒక్కటి ఆర్టిస్టుల విషయం కానివ్వండి, లొకేషన్స్ కానీ ఏదైనా సరే ఒక మెసేజ్ కొట్టి అప్రూవల్ తీసుకొని చేసేవాడిని. ఎందుకంటే నేను అడిగాను వాళ్ళని, ఫస్ట్ కట్ చూపిస్తా సార్, అప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తానని. అది నాకు గౌరవం ఇచ్చినట్టు అయింది, ప్లస్ నాకు అకౌంటబిలిటీ పెరిగింది. అట్ ది సేమ్ టైం ఆ అకౌంటబిలిటీని ఫుల్ఫిల్ చేశాననే నమ్మకం వీళ్ళందరూ చూసి బాగుంది అనేసరికి నేను మెసేజ్ పెట్టాను సాయి గారికి, సాయి గారు సినిమా అందరికీ నచ్చింది, మీకేం మాట ఇచ్చానో నేను అది చేశాను, నా బాధ్యత ఇంకా నెక్స్ట్ ప్రజల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఇంతమందికి నచ్చిన సినిమా ప్రజలకు కూడా నచ్చుద్దని ఆశిస్తూ, మా సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి కారణమైన అనిల్ రావిపూడి గారికి పరోక్షంగా కారణం ఆయనేను, ప్రత్యక్షంగా కూడా ఆయనే కారణం. సో థ్యాంక్ యూ అనిల్,
థ్యాంక్ యూ సో మచ్ పాత్రికేయ సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివాజీ గారు. అండ్